వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈరోజు గ్రూప్ 2 కోర్టు కేసు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు విద్యార్థుల తరపున ఎంఆర్కే చక్రవర్తి అనే లాయర్ గారు వాదించారు. విద్యార్థుల తరపున బాగానే జరిగింది. మే 9 నుంచి హైకోర్టుకి సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకి ఇంకొక ఛాన్స్ కూడా వచ్చినట్లయింది. మే 9 తారీఖు మళ్ళీ ఇంకోసారి హియరింగ్ రావడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్లో విద్యార్థుల తరపున వాదనలు అద్భుతంగా జరుగుతున్నాయి, విద్యార్థులు విజయం సాధిస్తున్నారు, స్టే ఇస్తుంది అటువంటి మాటలు కొన్ని చెప్తున్నారు. అవన్నీ ఫేక్ స్పెక్యులేషన్స్ మాత్రమే. ఎప్పుడైతే ప్రభుత్వం తరపున కానీ ఏపీఎస్సీ తరపున కానీ ఒక లాయర్ వాదిస్తారో తర్వాత మాత్రమే అది విద్యార్థులు సక్సెస్ అవుతారా, ప్రభుత్వం గెలుస్తుంది అనే దాని మీద క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా మాత్రం దయచేసి విద్యార్థులు మీరు ఎవరు నమ్మొద్దు. రెండవ పాయింట్ చెప్తున్నామండి. ఇంతకుముందు మేము ఒక వీడియో చేసాము గ్రూప్ 2 లిస్ట్ స్కోర్ అండ్ కట్ ఆఫ్ గురించి. దాని మీద మాకు చాలామంది కాల్స్, చాలామంది మెసేజ్లు చేశారు. మాకు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి మేము క్వాలిఫై కాలేదు అది ఇదని. రీసెంట్గా విజయనగరం నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. అమ్మాయి ఎంతో బాధతో చెప్పుకొచ్చింది, నాకు 188 వచ్చాయి సార్, నేను క్వాలిఫై కాలేదు, ఉమెన్ని, బీసీడీ ఉమెన్ని, మీరు ఎందుకు అంత తక్కువ మార్క్స్ చెప్తున్నారు, మేము మీకు అబద్ధాలు చెప్పినట్టు అనేసి. ఇది నాణ్యానికి ఒక కోణమే. నాణ్యానికి ఇంకొక కోణం తీసుకుంటే అదే విశాఖపట్నం ఎంవీపీ కాలనీ నుంచి ఇంకొక అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ 171 బీసీఏ అమ్మాయి కూడా క్వాలిఫై అయింది, నా ఫ్రెండ్ ఉన్నది 179 బీసీబీ క్వాలిఫై అయ్యింది, నాకు వచ్చింది 190.33, నేను ఫైనల్కి తర్వాత చెక్ చేసుకున్నాను. బీసీఏ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయి అయితే 185 కూడా క్వాలిఫై అయ్యాడు. మీరు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడి నమ్మొద్దని చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు. మాకు ఒక అతను ఈడబ్ల్యూఎస్ అతను ఓఎంఆర్ మార్క్స్ పెట్టాడు, అతను 190.66 అని చెప్పాడు. మేము కూడా కౌంట్ చేసాము, అంతే ఉన్నాయి. కానీ మేము వీడియోలో 186.33 అని చెప్పాము. రెండో విషయం, మైనార్టీలకి లీస్ట్ స్కోర్ వచ్చేసి 166 అని చెప్పాము. మాకు ఒక అతను ఓఎంఆర్ పెట్టాడు, అతను 183 మార్క్స్ నేను క్వాలిఫై కాలేస్తారన్నాడు. కానీ మేము కౌంట్ చేస్తే 178 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థులకు గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం, ఈ గందరగోళాలన్నీ క్లియర్ చేయడానికి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. అందుకు మీకు సహకారం కూడా చాలా అవసరము. మేము ఎవరైతే లీస్ట్ మార్క్స్ బోర్డర్లో ఉన్నారనుకుంటున్నారో వాళ్ళ కింద యూట్యూబ్ కింద కామెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అది ఫైనల్ కీతో చెక్ చేసుకున్న తర్వాత పెడుతున్నారా లేదా ఇనిషియల్ కీ ప్రకారం పెడుతున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉండి మీరు కౌంట్ చేసుకోలేకపోతే మీ ఓఎంఆర్ షీట్లు మాకు పంపించండి. మేము వాటిని చాలా గోప్యంగా ఉంచుతాము. జస్ట్ మీ మార్క్స్ అంటే బోర్డర్లో ఉన్న మార్క్స్ తెలిస్తే అభ్యర్థులందరిలో క్లారిటీ వస్తుందని మాత్రమే అడుగుతున్నాము. దయచేసి మీరు సహకరించండి. మీ ఓఎంఆర్ షీట్లు నెంబర్లు పెడుతున్నాము, ఇద్దరివి ఎవరో ఒకరికి షేర్ చేయండి. మేము కౌంట్ చేసి రాబోయే 2-3 రోజుల్లో ఫుల్ క్లారిటీ 100% యాక్యురసీ తోటి లీస్ట్ స్కోర్ ఎంత అనే దాని మీద ఒక వీడియో చేయబోతున్నాము. తర్వాత మేము పెట్టిన వీడియోలో BENPH అనే ఒక అభ్యర్థి రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నాడు, OC 193, ఈడబ్ల్యూఎస్ 186.33 అనేసి. బ్రదర్ BENPH మా నెంబర్లు పెడుతున్నాము, దయచేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు కాంటాక్ట్ అయ్యి ఒక క్లారిటీ ఇస్తే చాలామంది అభ్యర్థుల్లో ఒక మనశ్శాంతి అనేది వస్తుంది. అది మీ మీదే ఉంది. అలాగే ఇవాళ CV నాగార్జున అనే ఒకతను మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తే అతను అక్కడ నేను ఈడబ్ల్యూఎస్ నా మార్క్స్ 187 అని చెప్పారంట. డియర్ నాగార్జున గారు, మీరు కూడా ఎక్కడున్నా దయచేసి ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు కాంటాక్ట్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. మేము కూడా ఫర్దర్గా ఎటువంటి విద్యార్థులు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక వీడియో చేయడానికి ఆస్కారం కలిగించినట్లుగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మూడో విషయము, ఈరోజు ఏపీ అమరావతి హైకోర్టు నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్కి వేరే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల గురించి ఇంతకుముందు నుంచి ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ కోర్సులు అమ్ముకోవడానికి రకరకాలుగా చెప్పడం చేస్తున్నారు. నేను ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ విన్నర్ని, కానీ జాబ్లో నేను జాయిన్ అవ్వలేదు. దయచేసి దీనికి ప్రిపేర్ అయ్యేవరైన అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో ట్రాప్లో పడద్దు. మీకు ఏదైనా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఫ్రీగా నేను ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను. నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అంతేగాని మీ విలువైన సమయాన్ని, విలువైన డబ్బును వృధా చేసుకోవద్దు. రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా దాదాపుగా టాపర్స్ అందరూ కూడా ఇళ్ళ దగ్గర నుండి ప్రిపేర్ అయిన వాళ్ళే. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని మీ ఓన్ డబ్బుల్ని, మీ సమయాన్ని ఈ నోటిఫికేషన్లో కోచింగ్ సెంటర్లో మాయలో పడి వృధా చేసుకోవద్దు. సొంతంగా ప్రిపేర్ అవ్వండి. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పొలిటికల్ రేడియో ఛానల్.